వెల్కమ్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి చికెన్ పకోడీ అండి. అసలుకి ఈ చికెన్ పకోడీ టేస్టీగా కావాలి అంటే మనం వేసే ఉప్పు, కారం, మసాలాలు పర్ఫెక్ట్గా ఉండాలి. మరి నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. ఆలస్యం లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఇది బాగా క్లీన్ చేసి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా కలపడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి చికెన్ పకోడీ. ఇలా కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ ఆగి ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. స్పైసీగా ఉంటే 1.5 సరిపోతుంది. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. పావు స్పూన్ అయితే సరిపోతాయండి ఇవి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఒక పావు స్పూను గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదండి, అందుకని నేను యూస్ చేయట్లేదు. మీ దగ్గర కనుక ఉంటే రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, ఆ రెడ్ కలర్ని యాడ్ చేసుకుంటే బయట తినే విధంగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇలా చూసారా, ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారా, మనం కలిపేటప్పుడు కొంచెం వాటర్ని కూడా యూజ్ చేసుకొని కలుపుకోవచ్చు. మరీ గట్టిగా లేకుండా ఇది చూసారా వీడియోలో చూపించే విధంగా ఉండేలా కలుపుకోవచ్చు. ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి. ఎక్కువగా వాటర్ని యాడ్ చేయడం వల్ల ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ని పీలుస్తాయండి. అందుకే ఎక్కువ వాటర్ని యూజ్ చేయకూడదు. చూసారా, ఇలా బాగా కలుపుకొని 1 గంట 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మీకు అంత టైం లేదు అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత నేను డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని హీట్ చేస్తున్నాను. ఇలా 1 అవర్ తర్వాత చూసారు కదండి, ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం చిన్న చిన్న పీసెస్నిగా ఉన్న వాటిని ఇలా పకోడీలాగా వేసుకోవాలండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఇలా నెమ్మదిగా వేసుకోండి, లేకపోతే ఆయిల్ మన చేతి మీదనో ఫేస్ మీదనో పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇట్లా చూసుకొని వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఎంత ఈజీగా అసలుకి చేసుకోవచ్చో. ఇట్లాంటి చల్లని వాతావరణంలో వర్షాలు పడేటప్పుడు ఈ టైంలో కనుక చేసుకుంటే వేడిగా తింటే పిల్లలు కూడా స్నాక్స్ లాగా కానీ చాలా బాగా తినే ఛాన్సెస్ ఉంటాయండి. ఎవరైనా పిల్లలు చికెన్ తినట్లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఇట్లాగా పిల్లలకి ఫ్రై చేసి పెట్టేసేయండి. మా బాబు అయితే చికెన్ అస్సలు తిండు, ఇట్లా ఫ్రై చేసి పెడితే చాలా మంచిగా తిన్నాడండి. చూసారు కదా, ఇంకా ఆయిల్లో నాకు స్పేస్ ఉంది అందుకనే వేసేస్తున్నాను. ఇట్లా బాండి నిండా వేసుకోవాలండి, కానీ లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి. వీటిని మాడిపోకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని ఒకసారి ఇట్లా తిప్పుతున్నాను, ఎందుకంటే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి కదా అని ఒకసారి తిప్పేస్తున్నానండి. చూసారా, ఇలా చేసుకున్నది చూసారా, ఈ కలర్లో రెడ్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా, మిగతా చికెన్ని కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. చూసారు కదా, నాకు ఇక్కడ ఆయిల్ కూడా ఈ పకోడీలో ఎక్కువ ఏం పీల్చలేదండి. చికెన్ కూడా చూడడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుందండి.
పిల్లలైతే మంచిగా తింటారని నా ఫీలింగ్. చూసారా? లోపల కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. చాలామంది చికెన్ పకోడీ చేసుకోవడం చాలా ఎక్కువ ప్రాసెస్ అనుకుంటారు. కానీ చాలా ఈజీ అండి. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్